మల్లారెడ్డి గారు నేనే కదా సార్. మల్లారెడ్డి అంటే మీరే కదా. ధన్యవాదాలు అధ్యక్ష. 2 విషయాలు చెప్తా అధ్యక్ష. ఒకటి, ప్రభుత్వానికి గవర్నమెంట్కు 1100 కోట్లు లాభం వచ్చేది చెప్తా అధ్యక్ష. రెండోదేమో మా మేడ్చల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచ్ల బాధ చెప్తా అధ్యక్ష. 2 నిమిషాలు. ఒక్కటే చెప్పు. 1100 కావాలా? 1 నిమిషంలా. నువ్వు నంబర్ 1 మినిస్టర్ అన్నా, నువ్వు మా ఇన్ఛార్జ్ మంత్రివి, నీకే చెప్తున్నా, మా ఇన్ఛార్జ్ మంత్రి అని చెప్తున్నా. అదే రెండో చెప్తాను. ఒకటి, మా అన్ని మాకు దిష్టి తగిలిందా ఏం తగిలిందో మా మేడ్చల్ నియోజకవర్గానికి 61 గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయినాయి. 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇంకా మనం 3 మున్సిపాలిటీలు చేసిర్రు. మాకు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అంతా కూడా 10 ఏళ్ల కోసం రిజర్వేషన్ తెచ్చినుండ్రి మా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు 5 ఏళ్లలోనే మొత్తం సమాప్తి చేసిరు కాబట్టి వాళ్ళంతా బాధపడుతుండ్రు. సేమ్ రిజర్వేషన్, సేమ్ కౌన్సిలర్లు, సేమ్ మున్సిపాలిటీలు, 13 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో కలపకుండా అట్లనే పెట్టాలన్నా. దయచేసి శ్రీధర్ అన్న, అదొక్కటి మనవి. రెండోది, మీకు లాభం వచ్చేది చెప్తా. 1100. మంత్రి గారు అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మందుల సామ్యుల్ గారు.